హాయ్ అండి. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి 'సిత్తమే బావా' అనేసి ఈ ఫోక్ సాంగ్ మేము కూడా తీసుకురావడం జరిగిందండి. ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన రాము రాథోడ్ గారు అండ్ ప్రాచి గారు యాక్ట్ చేయడం జరిగిందండి. ఇక ఈ సాంగ్ విషయానికి వస్తే గనక ఈ సాంగ్ ఎలా ఉందనేసి అంటే మ్యూజికల్ హిట్ అనేసి చెప్పొచ్చండి. ఎంత బాగుందంటే మ్యూజిక్, లిరిక్స్ కూడా చాలా అందంగా రావడం జరిగింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మీ అందరికి కూడా ఈ సాంగ్ నచ్చుతుందండి. అయితే ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటిదంటే గనక బావ మరదలు ఉండడం జరుగుతుంది. వీరిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం అన్నట్టు పెళ్లి చేసుకుందాం అనేసి కూడా అనుకోవడం జరుగుతుంది. అయితే ఆళ్ళ బావ ఆ మరదల్ని చూసి ఒక్కసారి ఇట్లా సాగే చేస్తే తన బావ నువ్వంటే నాకు ఇష్టం అనేసి ఈ సాంగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి నువ్వు ఎటెళ్ళినా నేను అటే వస్తాను బావ, నువ్వు నా నీడలా ఉండాలి, నీ పేరు పక్కన నా పేరు రాసుకొని బావ అనేసి ఈ సాంగ్ మొత్తము లిరిక్స్ ఉండడం జరుగుతుంది అన్నమాట. అలాగే అబ్బాయి కూడా నువ్వంటే నాకు కూడా ఇష్టమే, మన ఇద్దరం ఒకరికొకరము తోడు నీడగా ఉండాలి, 100 ఏళ్ళు బతకాలి, మన జీవితము సంతోషంగా మన జీవితం సంతోషంగా గడవాలి అనేసి ఇద్దరు ఒకరికొకరు వాళ్ళ యొక్క ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. ఈ సాంగ్ ద బెస్ట్ అని అంటే ఒకటి మ్యూజిక్ అయితే, రెండోది వచ్చేసి కొరియోగ్రఫీ అనేసి చెప్పొచ్చు. ఈ కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరనేసి అంటే గనుక శేఖర్ వైరస్ గారు చేయడం జరిగిందండి. ఈ కొరియోగ్రఫీలో 3 మినిట్స్ దగ్గర ఒక చిన్న పాపతోనే ఒక చిన్న స్టెప్ ఉంటుంది. ఇద్దరు పాపలు ఉంటారు. చిన్న స్టెప్. ఆ ఈ సాంగ్‌కు ఆ ఒక్క సీను చాలా హైలైట్ అనేసి నేను అనుకుంటున్నాను. మీరు ఆ 3 మినిట్స్ దగ్గర ఒక్కసారి చూడండి. మీకు అందరికి నచ్చుతుంది. అయితే ఈ సాంగ్ ఒక కొరియోగ్రాఫర్ మన శేఖర్ వైరస్ గారు ఈ మధ్య కాలంలో తను చేసిన ప్రతి సాంగ్ హిట్ సాంగే అవ్వడం జరుగుతుందన్నమాట. అంటే తను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేసి మీరు చూసుకోవచ్చు. ఇంకా ఈ సాంగ్ యొక్క యాక్టర్ అయినటువంటి రాము రాథోడ్ గారు చాలా డేస్ తర్వాత ఈ సాంగ్‌ను చేయడం జరిగిందండి. చాలా డేస్ అంటే చాలా డేస్ తను ఓన్ బ్యానర్‌లోనే చేయడం జరిగింది. తనే ప్రొడ్యూసర్ అన్నట్టుగా, తనే సింగర్‌గా, తనే యాక్టర్‌గా కూడా ఈ సాంగ్ చేయడం జరిగిందన్నట్టుగా. మొత్తానికైతే ఓవరాల్‌గా ఈ సాంగ్ తను చాలా అద్భుతం చేశాడనేసి చెప్పొచ్చు. అలాగే ఈ సాంగ్‌కు మ్యూజిక్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే గనుక మనం కళ్యాణ్ కీస్ గారు ఈ సాంగ్ మ్యూజిక్ అందించడం జరిగింది. చెప్పాను కదా ఈ సాంగ్ మ్యూజికల్ హిట్ అనేసి. ఈ మ్యూజిక్ ఇచ్చిన మన కళ్యాణ్ కీస్ గారి గొప్పతనమే అనేసి చెప్పుకోవాలి. ఈ సాంగ్ కు సింగర్ గా వ్యవహరించిన వారు ఎవరనేసి అంటే ఒకరు మన రాము రాథోడ్ గారు అయితే, ఇంకొకరు వచ్చేసి శ్రీనిధి గారు ఈ సాంగ్ కు సింగర్ గా వ్యవహరించడం జరిగింది. ఇద్దరు ఒక ట్రాక్ లో వెళ్ళిపోయారనేసి చెప్పొచ్చు. అంత బాగుంది ఈ సాంగ్. అయితే ఈ సాంగ్ కు డోప్ గా వ్యవహరించిన వారు ఎవరనేసి అంటే గనక కమ్లీ పటేల్ గారు ఈ సాంగ్ కు డోప్ గా వ్యవహరించగా ఎడిటింగ్ బాధ్యతలు వచ్చి హరి తోట గారు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకోవడం జరిగిందండి. ఓవరాల్ గా ఈ సాంగ్ చాలా బాగుందండి. మీ అందరికీ నచ్చుతుంది. ఈ సాంగ్ ఆల్రెడీ ఒక ట్రెండ్ సృష్టించింది అనేసి చెప్పొచ్చు. రిలీజ్ కాక ముందుకే ఇప్పుడు రిలీజ్ అయింది. చాలా మంది ఈ సాంగ్ ఎంత వెయిట్ చేశారనేసి నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను కూడా అందులో ఒక వ్యక్తిని కాబట్టి. సో ఓవరాల్ గా ఈ సాంగ్ బ్యూటిఫుల్ గా చాలా మ్యూజికల్ గా ఎక్సలెంట్ గా ఉందండి. మీ అందరికి నచ్చుతుంది అనేసి మేము కూడా తీసుకురావడం జరిగింది. ఎవరైనా చూడని వారు ఉంటే తప్పకుండా ఈ సాంగ్ చూడండి. మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ.